బిడ్డలారా, ఈ దినము 2 సమూయేలు 7:11 ధ్యానిద్దాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియజేయున్నదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనము చూసినట్లయితే దేవుడు గొప్ప వాగ్దానము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము మనము పొందుకోవాలి. వాగ్దానములు మనం ఎలా పొందుకుంటామంటే, ప్రతిదినము దేవుడిచ్చిన ఆ మాటను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాము. ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. బైబిల్ ఏమంటుందంటే, దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరమాత్రుడు కాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఇచ్చిన మాటను, దేవుడిచ్చిన ఆ వాగ్దానము ప్రతిదినం మనం ఎత్తపట్టిన ఎడల ఆయన మాటను బట్టి ఆయన కార్యము కలుగజేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు జయమిస్తాడని గొప్ప వాగ్దానము, సంతానం ఇస్తాడని గొప్ప వాగ్దానము దేవుడిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితి మీద దేవుడు జయం ఇవ్వగలడు. ప్రతి పరిస్థితిలో దేవుడు జయమిస్తాడు. శత్రువుల మీద మనకు దేవుడు జయము కలుగజేస్తాడు. శత్రువుల మీద, మనకు విరోధుల మీద దేవుడు జయమిచ్చి వారి నుండి మనకు నెమ్మదిని కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంతానం లేని బిడ్డలకు సంతానము దేవుడు కలుగజేస్తాడు. జనములను దేవుడు వారి నుండి తీసుకొని వస్తాడు. దేవుడు అట్టి కృప అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.